చేశారు. అలాంటి మంచి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు, కళ్ళజోళ్ళు, స్కాలర్షిప్లు, ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మంచి వ్యక్తి. ఇరువురు మంచి వ్యక్తులు కూడా ఆశీర్వదించండి, దీవించండి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మన ఎదురుంటున్నటువంటి అభ్యర్థుల గురించి కూడా ఒక్క నిమిషం అయ్యా, మీ అందరికి మనవి చేసేది, అమ్మవారి సాక్షిగా ఇక్కడే మీసాలు తిప్పాడు, ఇక్కడే తొల్లగొట్టాడు, తెలుసు కదా. రేపు 13వ తేదీన ఆ మీసాలు లేకుండా చేయాలా, ఈ తొడలు లేకుండా చేయాలా, ఇది నేను విజ్ఞప్తి చేసేది. అహంకారం, మోసం, అబద్ధం, వీటన్నిటి మీద అతను నడుస్తూ పైగా అందరినీ విమర్శిస్తా ఉంటాడు. వ్యక్తిగతంగా నిజాలు చెప్పకపోతే మాకు ఇబ్బంది. మేమైతే నేను ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు మహానుభావుడు, అసలు మాట్లాడు. చెప్పలేదనుకో మమ్మల్ని దొంగలు చేస్తాడు. లారీ క్లీనర్ ఉన్నటువంటి ఈ మహానుభావుడు, సినిమా డబ్బాలు వేసుకున్నటువంటి ఈ మహానుభావుడు, మనమందరం పాలు పోస్తే ఆ పాలల్లో శాతాలు తగ్గించి డబ్బులు పోగు చేసుకున్నటువంటి ఈ మహానుభావుడు ఈ రోజున వినుకొండ మొత్తం కబ్జా చేస్తున్నాడు. వినుకొండ చుట్టూరు ఉన్నటువంటి భూములన్నింటినీ కబ్జా చేసి నేను పెద్ద మనిషిని, నేను పనిచేశానని చెబుతాడు. ఆ చెరువు ఆయన చేయాలా, ఆ ఘాట్ రోడ్డు ఆయన చేయాలా, ఆ గుడి ఆయన చేయాలా, ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ప్రతి ఊర్లో వచ్చి వినుకొండలో జరిగింది, వినుకొండలో ఏదో అద్భుతం జరిగిందని చెబుతాడు. ఏం జరిగింది వినుకొండలో? వినుకొండ వారసుకి ఊరుగా అతని పాత్ర లేనే లేదు. అదేవిధంగా ఘాట్ రోడ్లో అతని పాత్ర లేదు, గుడిలో అతని పాత్ర లేదు, గుడికి అసలు గవర్నమెంట్ శాంక్షనే లేదు. ఘాట్ రోడ్డుకి 7 కోట్లు తీసుకొచ్చాడు, 7 లక్షల డబ్బులు ఇచ్చాడు, నేను 50,000 ఇచ్చా, జనం 70 లక్షలు ఇచ్చారు. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే, నరసింహారెడ్డి గారి పొలం 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరాన్ని 20 లక్షలకి పోలీసులతో బెదిరించి దాన్ని లాక్కున్న తర్వాత ఈ ఘాట్ రోడ్డుకు వచ్చారు. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలను గుర్తించి ఈ బూతుల ఎమ్మెల్యేని మాత్రం అది త్వరలోనే ఇంటికి పంపించాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఎంపీ గారా, ఎమ్మెల్యే గారా, మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడతారు.